ఇదిగోండి గిన్నె పెట్టుకున్న తర్వాత మెజర్మెంట్తో 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలి. అలాగే పోపు దినుసులు వేసుకోవాలి. పోపు కాగిన తర్వాత వేయించిన పెసరపప్పు కూడా కొన్ని వేసుకోవాలి. ఇలా ఆ తర్వాత ఉల్లిగడ్డలు, ఆ తర్వాత ఒక టమాటా, 3 పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు కట్ చేసుకున్నాయి 4, ఆ తర్వాత ఉప్పు తగినంత, తర్వాత పసుపు తగినంత. ఇలా వేగిన తర్వాత ఆ తర్వాత మునగాకు ఇలా వేసేసుకోవాలి. మునక్కాడ ఇగురు దగ్గర పడింది మునగాకుది. చివరిగా ఎల్లిపాయ కారం వేసుకోవాలి. ఏ కూరలైనా ఎల్లిపాయ కారం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఇగురు అయిపోయింది.